హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో డిజైనర్ శారీస్ అండ్ డిజైనర్ బ్లౌజెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి డిజైనర్ శారీస్ అండ్ బ్లౌజెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు లక్ష్మీనారాయణ రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు మనం 2 వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ ఏ వెరైటీ చూపిస్తున్నారు? పట్టు అంటే శారీస్. ఓకే, గాంధర్వ పట్టులో మొత్తం ఒకటేనా శారీ కలర్ అంతా? మొత్తం ఒకటే మేడం. ఓకే, అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ అండ్ శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ వస్తుందండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళులో 2 సైడ్స్ బోర్డర్స్, ఒకటి వచ్చేసరికి మనకి జరీ బ్లాక్, ఇంకొకటి ఏమో టిష్యూ బ్యాక్గ్రౌండ్ బ్లాక్, అంటే బ్లూ కలర్లోనే జరీ కూడా మిక్స్ ఉంటుంది. ఈ బ్లాక్లో మనకి డిజైన్ కూడా యాడ్ చేశారు, ఒకటే టైప్ ఆఫ్ డిజైన్. ఈ బోర్డర్ వచ్చేసరికి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక డిఫరెంట్ డిజైన్ని మొత్తం కూడా హెవీగా జరీ కనిపించే విధంగా ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. బోర్డర్స్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్స్ మోడల్లోనే ఇచ్చారు, కానీ 2 సైడ్స్ మనకి డిజైన్ కూడా యాడ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసరికి చిన్న డైమండ్స్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారనమాట 2 సైడ్స్ కూడా. మధ్యలో మొత్తం కూడా కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం 3 లైన్స్తో బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా క్యూట్గా ఉన్నటువంటి చిన్న ఫ్లవర్స్ని ఒక బంచ్ మోడల్లో 3 ఫ్లవర్స్ని మనకి ఒక చిన్న బంచ్ లాగా యాడ్ చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా మనకి కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. మధ్యలో మొత్తం మనకి సేమ్ కలర్, అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ శారీ బ్లౌజ్ ఒకటే కలర్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే 2 సైడ్స్ బోర్డర్స్లో మనకి సేమ్ అండి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ కడ్డీ బోర్డర్ యాడ్ అవుతుంది. 2 వైపులా కూడా మనకి బ్లౌజ్ పార్ట్లో ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 8890 మేడం. 8890 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయి? 50% ఆఫ్ ఉంది మేడం దీంట్లో. ఇప్పుడు చెప్పిన రేట్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఐశ్వర్య పట్టు డార్క్ గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకి కొంచెం లైట్ కలర్ అండి, గ్రీన్ కలర్లో ఎల్లో కలర్ కూడా మిక్స్ అయ్యేసరికి కల్నేత కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్. దానిపైన మొత్తం కూడా మనకి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు, ఒక క్రీపర్ యాడ్ చేసి మొత్తం కూడా చిన్న మ్యాంగోస్ని ఆల్మోస్ట్ మనకి 1 మీటర్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ స్టైల్, కింద వచ్చేసరికి చిన్న టెంపుల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి 2 డిఫరెంట్ డిజైన్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసరికి లీఫ్ వర్క్. టోటల్గా ఓవరాల్ లుక్ చూసినట్లయితే మనకి మ్యాంగో షేప్ కనిపిస్తుంది. 2 లీవ్స్ని మనకి ఒకటే దాంట్లో యాడ్ చేశారు. తర్వాత మధ్యలో చిన్న లీవ్స్ని కూడా యాడ్ చేశారనమాట, అంటే బిగ్ సైజ్లో ఒక లీఫ్, స్మాల్ సైజ్ లీఫ్ ఒకటి ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ సింపుల్గా ఇచ్చారు కదా, కింద బోర్డర్ చూద్దాం. పైన ఇచ్చిన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా మనకి ఈ బోర్డర్ కూడా యాడ్ చేస్తారు. ఇది మనకి కలర్స్ వేరియేషన్ కనిపిస్తుంది, డార్క్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, బ్లూ కలర్. మళ్ళీ ఇంకొకటి వచ్చేసరికి బ్లూ అండ్ గ్రీన్ కలర్ మిక్స్తో లోపల మ్యాంగో డిజైన్, మధ్యలో మళ్ళీ ఈ 2 అంటే ఈ కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి 2 బూటీస్కి మధ్యలో ఒక క్రీపర్ పార్ట్ కూడా యాడ్ చేశారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. కల్నీత బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నీత బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే బోర్డర్, పైన బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ ఇచ్చారు, మల్టీ కలర్స్లో మ్యాంగో డిజైన్తో ఇట్లా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 9990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పరంపర సిల్క్ అంటే పట్టు కింద వస్తుందా? ఓకే, పట్టులోనే లైట్ వెయిట్ పట్టు వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. మజెంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన బోర్డర్స్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారనమాట. ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ లైన్ ఒకటి, వేవీ టైప్ ఆఫ్ లైన్, మళ్ళీ క్రాస్ లైన్స్, జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్, మళ్ళీ అగైన్ సేమ్ బోర్డర్ని మనకి రిపీట్ చేస్తూ పళ్ళులో మనకి ఒక 4 లైన్స్ ఇచ్చారు. ఒక 3 లైన్స్ వచ్చేసి మజెంటా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చారు. ఇంకొకటి బ్లూ కలర్, అంటే శారీ బ్యాక్గ్రౌండ్లో ఇంకొక బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది, సేమ్ బోర్డర్. శారీ మెయిన్ బోర్డర్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఇచ్చారు అండ్ బ్రైట్ లుక్ కనిపిస్తున్నాయి. మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్లోనే ఇచ్చారనమాట. లోటస్ ఫ్లవర్స్ని కంటిన్యూ చేశారు, అప్ అండ్ డౌన్స్ ఉండే విధంగా, అంటే అన్ఈవెన్గా. ఒకసారి మెయిన్లో కూడా లోటస్ ఫ్లవర్స్తోనే డిజైన్ వచ్చింది. చిన్న లోటస్ ఫ్లవర్స్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్లో వెనకంతా కూడా జిగ్జాగ్ టైప్ ఆఫ్ జెరీ లైన్స్, ఇంకొకటి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో సెల్ఫ్ డిజైనింగ్ కంటిన్యూ చేశారు.
ఇలా ఆల్టర్నేట్గా శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. అంటే లోటస్ ఫ్లవర్ని మాత్రం మనకి మిస్ చేసి మిగిలిన అంటే శారీలో బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడున్న బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేశారు. బోర్డర్స్ మాత్రం సేమ్. ఈ శారీ కాస్ట్ 8,990 మేడం. 8,990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. బనారస్ మేడం. బనారస్ ఫ్యాబ్రిక్, లైట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ అనేది ఎక్కువ మనకి ఎలివేట్ అవుతుంది. దీంట్లో మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ టచ్ కూడా చేశారు. ఈ ఫ్లవర్ డిజైన్ లోపల మనకి సన్నటి అంటే కొంచెం స్ప్రే టిష్యూ టైప్లో ఉన్నటువంటి సిల్వర్ జరీ కూడా యాడ్ అవుతుంది. 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. పైన బోర్డర్ చూద్దాము. మ్యాంగో క్రీపర్ బోర్డర్, తర్వాత ఫ్లవర్లోనే మనకి 2 కలర్స్ వేరియేషన్, సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ, తర్వాత మళ్ళీ మ్యాంగో క్రీపర్ ప్లస్ ఇదే బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో కూడా 2 రకాల జరీలు యూస్ చేశారు, సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ. చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇదే బుటీస్తో కవర్ చేశారు. బ్లౌజ్ చూద్దాం. టోటల్గా ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది. అలాగే 1 సైడ్ బోర్డర్ ఇచ్చారు. శారీలో ఇంతకుముందు మనం ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 5,990 మేడం. 5,990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ. నెక్స్ట్ బనారస్ మేడం. ఇది ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది మనకి. బనారస్ మెటీరియల్, లంగావోని స్టైల్. లంగావోని వస్తుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దామండి. అంటే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ క్రీమ్ కలర్తోనే డిజైన్ చేశారు. దీనిపైన మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్తో బంచెస్ మోడల్లో ఆల్మోస్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇది లంగావోని స్టైల్ కాబట్టి 2.5 మీటర్స్ క్రీమ్ కలర్. టర్నింగ్ క్రీపర్, అటు ఇటు జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్తో మనకి బోర్డర్స్ని ఇచ్చారనమాట. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ బోర్డర్స్ అనేది యాడ్ చేశారు. అంటే రెగ్యులర్గా మనం సారీలో ఇంకొక కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ వచ్చే విధంగా బోర్డర్స్ చూస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇక్కడ క్రీమ్ కలర్ బేస్ ఉంది కదా, సేమ్ కలర్ కాంబినేషన్తోనే సెల్ఫ్ బోర్డర్స్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా బుటీ స్టైల్, చాలా దగ్గరగా ఆల్ ఓవర్ అంటే 2.5 మీటర్స్ కూడా మొత్తం ఇదే డిజైన్ కవర్ అవుతుంది. ఇది లంగావోని స్టైల్ కాబట్టి కుచిళ్ళ పార్ట్లో మనకి పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ ఇంతకుముందు మనం మిడిల్ పార్ట్లో ఏదైతే బిగ్ సైజ్లో ఉన్నటువంటి బుటీస్ డిజైన్ చూసామో అదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి స్మాల్ సైజ్లో ఇచ్చారు. సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఇక్కడ కూడా సెల్ఫ్ బోర్డర్స్ ఇచ్చారనమాట. మనకి శారీలో షోల్డర్ పార్ట్లో క్రీమ్ కలర్ బోర్డర్ వచ్చింది కదా, ఇక్కడ ఏంటంటే పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. మరి ఈ 2 కలర్స్ ఉన్నటువంటి శారీకి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం. షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ప్లస్ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. మొత్తం క్రీమ్ కలర్ ఉంది కాబట్టి దీనికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఏదైనా వర్క్, ప్యాచ్ వర్క్స్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 5,990. 5,990 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చందేరి మేడం. చందేరి ఫ్యాబ్రిక్, స్కర్ట్ బోర్డర్. స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఓకే, బ్లాక్ కలర్. బ్లాక్ సపరేట్గా వేరే కలర్ అనేది ఇవ్వకుండా మనకి పళ్ళు కూడా సేమ్ రన్నింగ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఈ బోర్డర్ ఉంటుంది. అలాగే ఇక్కడ 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుందండి. ప్యూర్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో డబుల్ మ్యాంగో డిజైన్ ఉంటుంది. అది కూడా హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా లైన్స్ వైజ్గా మనకి ఈ మ్యాంగో ఫిల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ కలర్లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. మిగిలిన పార్ట్లో ఉన్న డిజైన్ చూద్దాము. బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి క్రీమ్ కలర్తో బోర్డర్ వచ్చిందండి. పైన మొత్తం కూడా బ్లాక్ కలర్ ప్లెయిన్ ఉంటుంది. చందేరి ఫ్యాబ్రిక్, ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్. ఈ కింద పార్ట్ చూసినట్లయితే అంటే స్కర్ట్ బోర్డర్ లుక్, బ్లాక్ కలర్లోనే టిష్యూ బ్యాక్గ్రౌండ్. ఇది మొత్తం కూడా బంచెస్ మోడల్లో ఇట్లా హిల్ టైప్లో ఒక టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ వచ్చే విధంగా ఇంతకుముందు మనం పళ్ళులో ఏదైతే డబుల్ మ్యాంగో చూసామో అదే మ్యాంగో డిజైన్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. సేమ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇట్లా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లాగా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాము. సేమ్ ఇచ్చారు, కాకపోతే డిజైన్ అనేది మిస్ చేశారు. మొత్తం సేమ్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 8,990.
8,990 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ ఉంది. ఓన్లీ సారీస్ పైన మాత్రమే కాదండి 50% డిస్కౌంట్ అనేది. శ్రీపర్ణయ సారీస్ అండ్ సూట్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ పైన కూడా అతి కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. ఫ్లాట్ 50% డిస్కౌంట్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి మేడం. ఆనియన్ పింక్ చందేరి ఫ్యాబ్రిక్. ఓకే, ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కొంచెం కల్నేత మిక్స్ కూడా కనిపిస్తుంది ఈ సారీ. పళ్ళు చూసినట్లయితే డిజైనర్ పళ్ళు యాడ్ చేశారు. అటు ఇటు వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ బోర్డర్స్ తీసుకుని మధ్యలో అటు ఇటు గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళులో మాత్రం 1 మీటర్ అంతా కూడా అంటే కింద బోర్డర్ని టచ్ చేస్తూ పైన వరకు కూడా కంటిన్యూ అయ్యే విధంగా బిగ్ సైజ్లో మనకి ఒక బంచ్ ఇచ్చారు. ఇది ఫ్లవర్ పెటల్స్ మొత్తం కూడా సిల్వర్ కలర్, లోపల బడ్ స్టైల్లో గోల్డ్ కలర్, క్రీపర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం బిగ్ సైజ్లో బంచ్ చూస్తున్నామో ఇదే బంచ్ మనకి ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. మనం రెగ్యులర్గా పళ్ళులో ఒక డిజైన్, సారీ మొత్తం ఒక డిజైన్ చూస్తుంటాం. ఇక్కడ ఏంటంటే పళ్ళులో ఉన్న డిజైన్నే సారీ మొత్తం కూడా మనకి కవర్ చేశారు. అది కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా. ఇక్కడ మనకి డబుల్ ఫ్లవర్, ఇంతకుముందు పళ్ళులో మనం డబుల్ ఫ్లవర్ చూసాం కదా, అదే డబుల్ ఫ్లవర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మనకి సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు ఇక్కడ. తర్వాత మళ్ళీ అగైన్ డబుల్ ఫ్లవర్, మళ్ళీ సింగిల్ ఫ్లవర్. ఇట్లా మనకి ఏంటంటే చేంజెస్, ఆల్టర్నేట్గా చేంజెస్ చేస్తూ ఉంటారు. బోర్డర్ మాత్రం పైన మనకి సిల్వర్ బోర్డర్ మధ్యలో ఇచ్చేసి పైన చంద్రకాంత కలర్, కింద గ్రీన్ కలర్ ఇచ్చారు. సేమ్ లెంత్ బోర్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ సిల్వర్ బోర్డర్ ఏదైతే వస్తుందో ఈ సిల్వర్ బోర్డర్లో మనకి కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామే. ఇది వచ్చేసి మనకి టోటల్గా కాంట్రాస్ట్ ఇచ్చారండి. ఎప్పుడు కూడా పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్తో బ్లౌజెస్ ఇస్తారు కదా, ఇక్కడ అలా కాకుండా బోర్డర్లో ఏదైతే చంద్రకాంత కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఇక్కడ చంద్రకాంత కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఒకటి సిల్వర్ బోర్డర్, ఇంకొకటి వచ్చేసరికి గోల్డ్ బోర్డర్ యాజ్ టీజ్గా కంటిన్యూ అవుతుంది. నెక్ పార్ట్లో ఎక్కడైనా మనం కొంచెం వేరియేషన్ డిజైన్ చేసుకునే విధంగా ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు పళ్ళులో ఉన్న బోర్డర్. ఈ సారీ కాస్ట్ 7,790. 7,790 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి మేడం. చందేరి ఫ్యాబ్రిక్. ఇది కల్నేత లుక్ కనిపిస్తోంది. చందేరిలోనే ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ అండి. దీనికి మాత్రం మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్తో బాగా హైలైట్ అయ్యే విధంగా మనకి ఒక చిన్న బోర్డర్ మాత్రమే ఇచ్చారు పళ్ళులో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బాగా ఆరెంజ్ కలర్ అనేది హైలైట్ అవుతుంది. 2 సైడ్స్ పింక్ కలర్ బోర్డర్, మధ్యలో గోల్డ్ కలర్. ఆరెంజ్ కలర్తో మనకి 2 బోర్డర్స్ ఇచ్చేసి మధ్యలో సిల్వర్ కలర్ టచ్ చేశారు. ఇంకొకటి పింక్ కలర్, దాంతో మనకి ఏంటంటే కింద బోర్డర్ డిజైన్ చేశారు. అంటే పైన ఒక కలర్ కింద ఒక కలర్ వచ్చే విధంగా ఉంది. తర్వాత మధ్యలో సారీ మధ్యలో బుటీస్ మొత్తం కూడా సిల్వర్ జరీతోనే ఒక 4 ఫ్లవర్స్తో ఒక చిన్న బంచ్ లాగా డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా చిన్న చిన్న క్యూట్గా ఉన్నటువంటి బంచెస్ అండ్ కలర్ఫుల్గా కూడా, అంటే ఎక్కువ బ్రైట్గా సారీస్ వద్దు, కొంచెం డల్ ఫినిషింగ్తో ఉన్న కలర్స్ కావాలి అనుకుంటే కనుక ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా బాగుంటాయి. ప్లస్ దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సారీలో ఉన్నటువంటి బ్లౌజే సేమ్ కంటిన్యూ చేశారు. కాకపోతే ఎక్స్ట్రా మనకి ఇంకొక పింక్ కలర్తో ఉన్నటువంటి బోర్డర్ని యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 6,590 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6,590 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి మేడం. చందేరి ఫ్యాబ్రిక్లోనే ఎల్లో కలర్ సారీ, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన లీఫ్ పార్ట్ అండ్ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఇంకొకటి చూసినట్లయితే బోర్డర్ మనకి ఒక టర్నింగ్ క్రీపర్ బోర్డర్ యాడ్ చేశారు. ఇదంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. అంటే బేస్ ఎల్లో కలర్ అవ్వడం వల్ల ఏంటంటే పళ్ళు అనేది హైలైట్ అవ్వకుండా మనకి సెల్ఫ్ డిజైనింగ్ లుక్ కనిపిస్తుంది అనమాట. సారీ మొత్తం ఓపెన్ చేసి చూసినట్లయితే బోర్డర్స్ మాత్రం కడ్డీ బోర్డర్ మిడిల్ పార్ట్లో జరీ ఇచ్చేసారు. తర్వాత 2 సైడ్స్ కూడా 1 సైడ్ పర్పుల్ కలర్, ఇంకొక సైడ్ గ్రీన్ కలర్ బోర్డర్ ఉంటుంది. ఈ చిన్న చిన్న క్యూట్గా ఉన్నటువంటి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్. పైన పార్ట్ మొత్తం కూడా ఇట్లాగే ఒక లైన్ పింక్ కలర్, ఇంకొక లైన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చారు. కింద బోర్డర్ మాత్రం డక్స్ డిజైన్, ఒకటి వచ్చేసరికి సిల్వర్ అండ్ గోల్డ్, ఇంకోటి గోల్డ్ అండ్ పింక్ కలర్. సారీ మొత్తం వస్తుందా ఈ బోర్డర్ అంటే హాఫ్ పార్టేనా ఎండింగ్ వరకు? బ్లౌజ్ చూసినట్లయితే మనకి సేమ్ కలర్ కాంబినేషనే ఉంది కాబట్టి పళ్ళు అనేది సేమ్ రన్నింగ్ బ్లౌజే యాడ్ అవుతుంది. లేదు మనకి వేరే కలర్ ఏదైనా కావాలి అనుకున్నట్లయితే కనుక పింక్ కానీ, గ్రీన్ కానీ, పర్పుల్ కానీ ఈ 3 కలర్స్లో ఏ బ్లౌజ్ అయినా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. మొత్తం మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుందన్నమాట. ఈ సారీ కాస్ట్ 6,990. 6,990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉందండి. కొద్ది రోజులు మాత్రమే ఈ డిస్కౌంట్ ఉంటుంది.
నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ బ్లౌజెస్ మేడం. ఓకే, ఇప్పుడు బ్లౌజెస్ అండి. ఇప్పటి వరకు మనం డిజైనర్ శారీస్ చూసాం కదా, నెక్స్ట్ మనం బ్లౌజెస్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి డిజైనర్ బ్లౌజ్. మొత్తం కూడా బాక్సెస్ టైప్లో ఒక లైన్ వచ్చేసరికి గోల్డ్ కలర్, ఇంకొక లైన్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇది మనం ఫ్రంట్ పార్ట్ చూస్తున్నాము. ఇక్కడ మనకి సెమీ స్లీవ్స్ ఇచ్చారనమాట, షార్ట్ స్లీవ్స్ తీసుకుని దీనికి ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఉన్నటువంటి పూసలు ఇచ్చారు, అంటే బాల్స్ డిజైన్ టైప్లో ఇచ్చారనమాట. అలాగే బ్యాక్ సైడ్ నెక్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా కింద వరకు కూడా మనకి డీప్ నెక్ ఇచ్చారు. ఈ డీప్ నెక్ మొత్తం కూడా ఈ కింద పార్ట్లో, అలాగే ఈ నెక్ డిజైన్ అంటే మొత్తం మీద బ్లౌజ్ ఎడ్జెస్లో అంతా కూడా గోల్డ్ కలర్ బీడ్ వర్క్ బాల్స్ ఇచ్చారు. ప్లస్ హ్యాంగింగ్ బాల్స్ అంటే మనకి ఫిట్టింగ్ కోసం ఇచ్చినటువంటి థ్రెడ్ ఏదైతే ఉంటుందో ఈ థ్రెడ్కి హ్యాంగ్ అయ్యే విధంగా గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో కొంచెం ఎక్కువగా బంచ్ లాగా కనిపించే విధంగా మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చారనమాట. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది 1290 మేడం. 1290 రూపీస్కి ఈ బ్లౌజ్ అవైలబుల్ ఉందండి. దీంట్లో కూడా డిస్కౌంట్ ఉంది? దీనికి లేదు మేడం. అంటే బ్లౌజెస్కి డిస్కౌంట్ అయితే లేదు, కానీ శారీస్కి ఆల్ వెరైటీస్కి మనకి డిస్కౌంట్ ఆఫర్ ఉంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం మల్టీ కలర్ కాంబినేషన్ కాటన్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అండి. ఇది అన్ని కలర్స్ కూడా మనకి దీంట్లో యాడ్ చేశారు. ఇది ఏ కలర్ శారీ మీదకైనా చక్కగా సూట్ అవుతుంది. ఇది మొత్తం కూడా మల్టీ కలర్ కాంబినేషన్, అక్కడక్కడ మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. ప్లస్ హ్యాండ్స్కి చూసినట్లయితే స్లీవ్స్ పార్ట్లో మొత్తం కూడా మనకి చిన్న చిన్న గోల్డ్ కలర్ బీడ్స్, లోపల ఇంకొక లైన్లో మనకి కలర్ బీడ్స్ కూడా యాడ్ చేశారనమాట. ఇది 2 సైడ్స్ హ్యాండ్స్కి ఉంటుంది. ప్లస్ ఇక్కడ మాత్రం మనకి టోటల్గా డీప్ నెక్ ఇచ్చారు. ఈ డీప్ నెక్ మొత్తం కూడా మనకి బీడ్స్తోనే డిజైన్ చేశారు కింద పార్ట్లో, అలాగే ఈ నెక్ పార్ట్ అంతా కూడా. హ్యాంగింగ్ బాల్స్ కూడా మల్టీ కలర్స్లో ఉన్నటువంటి హ్యాంగింగ్ బాల్స్, అది కూడా వెల్వెట్ బాల్స్ యూస్ చేశారు. ఈ బ్లౌజ్ కాస్ట్ 1290 మేడం. 1290 రూపీస్కి ఈ బ్లౌజ్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి వెల్వెట్ మెటీరియల్ అండి. ఈ పైన మాత్రం షోల్డర్ పార్ట్ అనేది క్లియర్గా కనిపించడం కోసం గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా ఒక లేస్ వర్క్ ఇచ్చేసి, ఇక్కడ మనకి నేవీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పింక్ అండ్ గోల్డ్ కలర్తో ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని యాడ్ చేశారు. స్లీవ్స్ మాత్రం మనకి షార్ట్ స్లీవ్స్. ప్లస్ ఇంతకుముందు మనం ఏదైతే లేస్ చూసామో అదే లేస్ని హ్యాండ్స్కి ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఫుల్ డిజైన్ వస్తుంది. ప్లస్ మనకి ఇక్కడ హ్యాంగింగ్ బాల్స్ కూడా పింక్ అండ్ గోల్డ్ కలర్తో పాటు విత్ బ్లాక్ కలర్ బాల్స్ని కూడా యాడ్ చేశారనమాట. చాలా క్యూట్గా ఉందండి. బ్లౌజ్ కూడా అన్నిటి మీదకి చక్కగా సెట్ అవుతుంది. పింక్ మీదకి ఇంకా బాగుంటుంది అనమాట, పింక్ అండ్ నేవీ బ్లూ కలర్స్ మీదకి. దీని కాస్ట్ 1290 1290 రూపీస్కి ఈ బ్లౌజ్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూద్దాం. బ్రోకెట్ మేడం. ఓకే, డిజైనర్ బ్లౌజ్ అండి. ఇది టోటల్గా మనకి వెస్ట్రన్ టైప్ ఆఫ్ బ్లౌజ్ లుక్ కనిపిస్తుంది. ఈ చుట్టూ కూడా మనకి కాలర్ నెక్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా యాంటిక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అంటే నెక్ పార్ట్లో ప్లస్ మనకి హ్యాండ్స్ పార్ట్లో అంతా కూడా యాంటిక్ కలర్ లేస్ వర్క్ని మనకి ఇక్కడ యాడ్ చేసి కింద మనకి బనారసి బోర్డర్ యాడ్ చేశారు. ఇది మనకి టోటల్గా బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఏ కలర్ మీదకైనా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ప్లస్ బ్యాక్ సైడ్ కూడా బనారస్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి మొత్తం చిన్న చిన్న బుటీస్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యాడ్ అవుతుంది. మొత్తం కూడా మనకి కాలర్ నెక్ వెస్ట్రన్ బ్లౌజ్ అన్నమాట. దీని కాస్ట్ 1290 1290 రూపీస్కి ఈ బ్లౌజ్ ఉంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఫిక్స్డ్ రేట్స్. ఫిక్స్డ్ రేట్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం గోల్డ్ కలర్ బ్రొకెడ్ మోడల్ ఉన్నటువంటి బ్లౌజ్. ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ హుక్స్ ఇచ్చారు. ప్లస్ మల్టీ కలర్ కాంబినేషన్ గ్రీన్, పర్పుల్, ఆరెంజ్, బ్లూ, పింక్ ఇట్లా మల్టీ కలర్తో చిన్న చిన్న లీఫ్ వర్క్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. మల్టీ కలర్ బీడ్స్ అండ్ గోల్డ్ కలర్ బాల్స్ కూడా యూస్ చేసి హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారు. బ్యాక్ కూడా కొంచెం డిఫరెంట్ ఇచ్చారండి ప్యాటర్న్. ఇదంతా కూడా చూసారుగా చాలా స్టైలిష్గా ఇక్కడ ఒక ప్యాచ్ వర్క్ యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి మొత్తం కూడా సపరేట్గా ఉన్నటువంటి ఒక డిజైనర్ బ్లౌజ్ యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ ప్లస్ దీనికి మల్టీ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి హ్యాంగింగ్ బాల్సే ఇచ్చారు. ఇది కూడా మనం ఏ కలర్ సారీస్ మీదకైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం చూసినటువంటి బ్లౌజెస్ అన్నీ కూడా ఓన్లీ సారీస్ మీదకి మాత్రమే కాదండి, హాఫ్ శారీస్ మీద కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి స్లీవ్లెస్ అండి. మొత్తం పార్టీ వేర్ టైప్ ఆఫ్ కలెక్షన్ కనిపిస్తుంది. గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి లేస్ బోర్డర్, అలాగే నెక్ కూడా మనకి లేస్ బోర్డర్తో యాడ్ చేశారు. ఇక్కడ హ్యాండ్స్ చూసినట్లయితే కనుక
కనుక ఎప్పుడు క్లాత్ మెటీరియల్ అండ్ లేస్ బోర్డర్ కూడా యాడ్ అవుతుంది హ్యాండ్స్ పార్ట్లో. కానీ ఇక్కడ అలా కాకుండా బెల్ట్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్తోనే మనకి లేస్ బోర్డర్ యాడ్ చేశారు. ఫ్రంట్ ఏదైతే లుక్ ఉందో బ్యాక్ కూడా మనకి సేమ్ లుక్, అది కూడా మనకి డీప్ నెక్ ఇచ్చారనమాట. పార్టీ వేర్ కలెక్షన్ కాబట్టి ఇక్కడ కూడా మనకి హ్యాంగింగ్ వాల్స్, అంటే ఇది మొత్తం కూడా మనకి సింగిల్ కలర్లో ఉంది కదా ఈ బ్లౌజ్ మొత్తం. ఇక్కడ కూడా మనకి హ్యాంగింగ్ వాల్స్ అనేది సింగిల్ కలర్ కాంబినేషన్లోనే తీసుకున్నారు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 1290 మేడం. 1290 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ కూడా ఒకటే కాస్ట్ అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. టోటల్ పార్టీ వేర్ కలెక్షన్ బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి మనకి బాక్సెస్ టైప్లో ఉంటుంది. పైన నెట్టెడ్ ఫ్యాబ్రిక్, లోపల వచ్చేసరికి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, సీక్వెన్స్ వర్క్ యాడ్ అవుతుంది. దానిపైన ఒక లేయర్ లాగా బ్లాక్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది మనకి లేయర్ టైప్లో ఇచ్చారు. పైన మాత్రం ట్రాన్స్పరెంట్గా కనిపించే విధంగా ఉంటుంది, అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ షోల్డర్ పార్ట్ అంతా కూడా. ఇక్కడ ఎలా అయితే ఉందో మనకి బ్యాక్ కూడా మొత్తం ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా ఇచ్చేసి, కింద ఇంతకుముందు మనం ఏదైతే చెక్స్ అండ్ బ్లూ కలర్ చూసామో అది ఫ్యాబ్రిక్ని ఇచ్చేసి 2 లైన్స్ మనకి గోల్డ్ కలర్ బాల్స్ నెక్ పార్ట్ అండ్ మొత్తం కూడా ఎడ్జెస్, అంటే ఈ బ్లౌజ్కి ఎడ్జెస్ ఎక్కడైతే ఉంటాయో ఎడ్జెస్ మొత్తం కూడా మనకి గోల్డ్ బాల్స్తో యాడ్ చేశారు. ప్లస్ ఇక్కడ కూడా లైట్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ పర్పుల్ కలర్ 3 కలర్స్ యాడ్ చేశారు. ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంత ఉంది? 1290 మేడం. 1290 రూపీస్కి ఈ బ్లౌజ్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి టోటల్గా బ్లాక్ కలర్ అండి. ఇది వచ్చేసరికి మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. దీనికి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ వెల్వెట్ మెటీరియల్ అండ్ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు, అంటే ఒక బోర్డర్ స్టైల్ లుక్. ఎడ్జ్లో మాత్రం గోల్డ్ బాల్స్. ఇది ఫ్రంట్ లుక్ కదా, బ్యాక్ లుక్ చూసినట్లయితే మొత్తం డిజైన్ ఇలా కనిపిస్తుంది. ఈ గోల్డ్ బాల్స్ అనేది బాగా ఎలివేట్ అయి కనిపిస్తున్నాయి అన్నమాట. ప్లస్ ఈ హ్యాంగింగ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్, అంటే ఇక్కడ మనం ఏ కలర్స్ అయితే యూస్ చేసామో బ్లౌజ్లో అవే కలర్స్ కాంబినేషన్తో ఇచ్చారు. కలర్ఫుల్గా ఉంది. దీని కాస్ట్ ఎంత ఉంది? 1290 మేడం. 1290 రూపీస్కి బ్లౌజ్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. గోల్డ్ కలర్. ఓకే, ఇంతకుముందు మనం బ్లాక్ కలర్ చూసాము, సేమ్ అదే టైప్లోనే ఇది మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. పైనంతా కూడా ట్రాన్స్పరెంట్గా వచ్చే విధంగా మనకి మెటీరియల్, అంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. కింద గోల్డ్ కలర్ బాల్స్ బ్యాక్ సైడ్ ఇచ్చారా, గోల్డ్ కలర్ బాల్స్. బ్యాక్ మొత్తం కూడా డీప్ నెక్ అండ్ గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఎడ్జ్లో మాత్రం గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చారు. హ్యాంగింగ్ బాల్స్ కూడా టోటల్గా చిన్న చిన్న లీఫ్ లాగా ఉన్నటువంటి మెటీరియల్ యూస్ చేశారు. మొత్తం గోల్డ్ కలరే కనిపిస్తుంది. దీని కాస్ట్ 1290. 1290 రూపీస్కి ఈ బ్లౌజ్ అవైలబుల్ ఉంది. ఇప్పటివరకు మనం అన్ని కూడా డిజైనర్ బ్లౌజెస్ చూసాం కదా. ఫైనల్గా ఒక డిజైనర్ సారీ చూద్దాము. షిఫాన్ సారీ మేడం. ఓకే, డిజైనర్ సారీ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే ఇదంతా కూడా మనకి జరీ బోర్డర్ ఇచ్చేసి అటు ఇటు బ్లూ పింక్ కలర్ పైపింగ్, మధ్యలో లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ ఈ సారీకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన కుందన్స్ కూడా ఇచ్చారు. ఇది 2.5 మీటర్స్ ఉంటుందండి. 2.5 మీటర్స్ తర్వాత నెట్టెడ్ మెటీరియల్. ఓకే, సేమ్ కలర్ ఇచ్చారు, సాఫ్ట్ నెట్ మెటీరియల్ ఇచ్చారు. ఈ కింద మొత్తం కూడా సిల్క్ థ్రెడ్ యూస్ చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో లీఫ్ వర్క్. ఇక్కడ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లవర్స్ని మాత్రమే మనకి జరీతో హైలైట్ చేసి కుచిలా పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. బోర్డర్ మాత్రం ఇంతకుముందు మనం షోల్డర్ పార్ట్లో చూసినటువంటి బోర్డరే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాము. బోర్డర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చి సేమ్ శారీలో 3 సైడ్స్ ఉన్నటువంటి బోర్డర్నే ఇక్కడ మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. ఈ శారీ కాస్ట్ 5390. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 5390 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే అండి, ఆల్ వెరైటీస్ శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడ తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.